ఆ తర్వాత వివేక్ వచ్చిండు. వివేక్ ఒకసారి ఎంపీ అయ్యిండు. ఎంపీ అయ్యి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి 5 ఏళ్ళు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళి మళ్ళీ 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఆయన ఇంకా 3 అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ లో 3. ఈ రాష్ట్రంలో ఒక వివేక్ కుటుంబమే తప్ప ఆ రిజర్వేషన్ ఉపయోగించుకున్నది మరి దళితులకి ఎవరు ఉపయోగించుకుంటారు? అయ్యా వాళ్ళ ఇంట్లోనే 3, 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, ఎంపీ కొడుకు. ఇప్పుడు మళ్ళా మంత్రి పదవి కావాలట. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ఒక్కడే ఉన్నాడా? మరి ఆయన నిజంగానే అంతకుముందు మాలల మీటింగ్ పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాలల మీటింగ్ పెట్టాడు. హైదరాబాద్ లో పెరడిగ్రామంలో భారీ బహిరంగ సభ పెట్టాడు మాలని. మరి ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎందుకే ఇంకో ఎమ్మెల్యే మాలని చేయొచ్చు కదా, ఇంకో ఎంపీని మాదిగం చేయొచ్చు కదా. నువ్వు ఒక్క ఎమ్మెల్యే ఉంటే కాదు కదా నీ కుటుంబంలో మొత్తం రిజర్వేషన్లు ఉన్నాయన్నీ నువ్వే ఉపయోగించుకుంటే మరి ఇక్కడ రాష్ట్రంలో మాదిగల పరిస్థితి మాలల పరిస్థితి అని అడుగుతున్నాను. మాలల పరిస్థితి మాదిగల పరిస్థితి ఏందని అడుగుతున్నా. ఈ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ అంతా కూడా ఎస్సీలకు వచ్చే రిజర్వేషన్ నీ కుటుంబమే ఉపయోగించుకుంటే ఈ మాలల పరిస్థితి మాదిగల పరిస్థితి అని అడుగుతున్నా. నీకు నిజంగానే మాలల మీద ప్రేమ ఉన్నది కదా, మరి ఇంకో మాలని ఎందుకు ఎమ్మెల్యేను? నీ ఇంట్లోనే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నారు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే మాలల మీద ప్రేమే ఉంటే ఇంకో మాలని ఎంపీ ఎందుకు చేయలేదయా? నీ కొడుకుని ఎంపీ ఎందుకు చేసినామని అడుగుతున్నాను నేను. అంటే 2 ఎమ్మెల్యేలు ఉండగా ఒక ఎంపీ ఉండగా మళ్ళీ మంత్రి పదవి కావాలట. ఇదే పద్ధతి నాకు అర్థం కాలే. నీకు నిజంగానే ప్రేమ ఉంటే మాలల మీద ఇంకో మాలకు మంత్రి పదవి ఇప్పి ఇగో ఈ మాలకి ఇవ్వండి మంత్రి పదవి అని చెప్పాలి. చెప్పవు. నువ్వు గుర్తుపట్టుకున్నాడు మొత్తం ఈ అంబేద్కర్ గారు వంటి రిజర్వేషన్ అంతా ఆయన ఇంటికి. ఇక ఇంకో మాలోడు బాధపడద్దు, ఇంకో మాదిగా బాధపడద్దు. ఏం పద్ధతి బాబు? కాబట్టి దయచేసి మా ఐక్యమైన కోరుకుంటున్నా, అందరికీ సామాజిక న్యాయం జరగాలి. మాలకు కూడా సామాజిక న్యాయం జరగాలి, మాదిగలకు సామాజిక న్యాయం జరగాలి. ఒకవేళ అదే మాల కోటలు గిట్ట ఇచ్చేస్తుంటే ఇవాళ ఉద్యమకారునిగా ఒక బలమైన నాయకుడిగా అడ్డంకి దయాకర్కి మారదే కదా. ఈ 3 ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నారు, అదే కుటుంబానికి మంత్రి పదవి ఎందుకు? ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు తెలంగాణ ఉద్యమకారులు సంతోషపడతారు. అడ్డంకి దయాకర్కి చేయమంటే అక్కడ అంటుంటాం, ఇవ్వాలంటున్నాం, కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిమలాడుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం చేయమని అంటున్నాం. అందుకోసమని దయచేసి ఇది ఎంత మా ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అమ్మగారికి అండగా ఉంటారు. అమ్మగారిని ఖచ్చితంగా అమ్మగారు వెన్నంటుంటారు. రాహుల్ గాంధీ గారికి వెన్నంటుంటారు. ఈ దేశ ప్రధానమంత్రిగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ గారికి మద్దతు చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఇయాలో ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి, ఒక ఉద్యమకారుడికి మంత్రి పదవి. మాదిగ బిడ్డ కంటే 20 ఏళ్ళ నుంచి మంత్రి పదవి లేదు. ఈ ప్రభుత్వంలో ఇయాలో మా వాళ్ళకు జర లెక్కలు కొద్దిగా కింది మాట్లాడతారు. రాష్ట్రంలో మాదిగలు ఇప్పుడున్నటువంటి 25 జనాభా లెక్కల ప్రకారం 65 నుంచి 70 లక్షల మంది ఉన్నారు మాదిగలు. ఈ మావలో కొద్దిగా అటు ఇటు ఏది పడితే అదే మాట్లాడుతుంటారు కదా, నాకు తెలియదు. కానీ నాకు తెచ్చిన మొత్తం రిపోర్ట్ అంతా మొత్తం రాష్ట్రంలో మాదిగలు 65 నుంచి 70 లక్షల మంది ఉంటారు. మాలలు 20 లక్షల మంది ఉంటారు. 20 నుంచి 25 లక్షలు. నేను ఆ లెక్కలకు పోతాను. నేను ఉద్యమకారుని కోటలోనే అడ్డంకి దయాకర్ గారికి మంత్రి పదవి ఇవ్వని అంటున్నా. బలమైన సామాజిక వర్గం, ఒక మాల బిడ్డ, ఒక ఉద్యమకారుడు, మాలల మాదిగలకు అమరయోగుడైనటువంటి వాడు ఇవ్వండి ఉద్యమ కోటలు. ఉద్యమం చేసింది కదా తెలంగాణ ఉద్యమ కోటలు. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరూ కూడా సంతోషపడతారు కదా. అందుకోసమని దయచేసి 2 డిమాండ్లు అయితే మేము మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక మాదిగ
బిడ్డను మంత్రిగా వేయాలి. ఒక తెలంగాణ ఉద్యమ కోటలో దయాకర్ గారిని మంత్రి చేయాలి. మాదిగ కోటలో మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి. ఇది మా డిమాండ్, మా రిక్వెస్ట్. హైకమాండ్కు మేము తెలియజేస్తున్నాం. దయచేసి మన మీడియా అటు ఇటు మన పెట్టారు. దయచేసి ఇది రిక్వెస్ట్. మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం, మా హైకమాండ్ను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యమకారులందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం. నిజమైన ఉద్యమకాలను గుర్తించాలని కోరుకుంటున్నాం. అందుకోసమనే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకోసం పెట్టాం. దయచేసి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, మా ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలి, మా హైకమాండ్ కూడా పూర్తి గమనించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇది మేమైతే ఏనాటికి మర్చిపోము. మా సోనియా గాంధీ తల్లిని యావత్ 4 కోట్ల ప్రజలు ఎవరు మర్చిపోరు. ఒక కేసీఆర్ కుటుంబం తప్ప 4 కోట్ల మంది ప్రజలు మా సోనియా గాంధీ తల్లిని మర్చిపోము. తెలంగాణ తల్లి, అసలైన తెలంగాణ తల్లి ఎవరే? తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరు? సోనియా గాంధీ గారు. మరి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఈరోజు కేసీఆర్ కు అదేంటి నోటీసులు పంపుతానంట. మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపుగా అన్నది కవిత లేదా అన్నది జీవోఎం సభ్యుల్లో షిండే గారు ప్రధానమైనటువంటి వ్యక్తి దేశం నుంచి. అప్పుడు షిండే గారు అడిగారు, ఏమయ్యా మనం తెలంగాణ ఇస్తాం మేడ సార్, మీరు చాలా ఓకే నేను చెప్తాను, కానీ తెలంగాణ వస్తే మన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా, మన వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయా, రాజ్యాధికారం ఒకటే అడిగారు. సార్ పెద్ద రాష్ట్రంలో మాకైతే అన్యాయం జరిగింది, కానీ చిన్న రాష్ట్రంలో మాకు 100% జరుగుతుంది అంటే చెప్తాను. ఆ రోజు మన సామాజిక వర్గానికి చెందిన షిండే గారు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం గమనిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మన కోరికలు సాధించడంతో పాటు మన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యంగా మంత్రి పదవి ఇచ్చిరో ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు, అందులో ముఖ్యంగా దళితుల నుంచి ఇవ్వాలని ఈ మధ్యనే మన పిడమర్తి చెప్పారు. సరే ఎందుకంటే దయాకర్ చెప్పమంటారు, దయాకర్ కూడా నా మిత్రుడే. రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను అందేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నేను అనుకుంటా రెండోసారి మరి ఇంకా ఉద్యమకారులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. నేను 1994లో బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చిన. 94లో సభ పెడితే కాన్ఫరెన్స్ సభకు నేను ఒక విద్యార్థిగా వచ్చిన 94. కానీ ఆ తర్వాత నేను నూతన నాయకత్వ నిర్మాణం ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి వచ్చేసిన